సిచ్యువేషన్ ఒక్కసారి ఇది సంజీవ్ రావు ఎక్కడైతే సోషల్ మీడియాలో ఆర్ అందరు ప్రచారం చేసిర్రో వాళ్ళ ఇల్లు ఇదే. ఒక్కసారి చూడండి ఈ హౌస్ లో ఇన్సిడెంట్ జరిగింది అన్న తర్వాత ఒక్కసారి చూడండి కంప్లీట్ గా గల్లీ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఒక్కసారి చూడండి. సో ఇది సిచ్యువేషన్. ఒక్కసారి పైనకి వెళ్ళే ప్రయత్నం ఒకసారి చేద్దాం. క్లూస్ కి సంబంధించిన టీం మనం చూడొచ్చు. కంప్లీట్లీ క్లూస్ టీం ఇది. ఇక్కడే మొత్తం అంతా సేకరిస్తున్నారు. క్రైమ్ సీన్ ఆఫీసర్ సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్ ఏం ఫైండ్ అవుట్ చేశారు సార్? సో ఒకసారి మీరు చూడొచ్చు కంప్లీట్లీ వీళ్ళు ఇది ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి ఇది ఒకసారి చూడండి. ఇదే ఇక్కడ నుంచే జంప్ చేశాడు ఆ అబ్బాయి, జంప్ చేశాడు. అండ్ ఒకసారి మనం చూడొచ్చు ఇదే హౌస్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వినాయకుడు ఎక్కడైతే పెట్టి ఉన్నాడో ఈ కట్టెన్ ఎక్కడైతే ఉందో అందులో ఆ బాబు ఉండేవాడు. సో అక్కడి నుంచి చాలా డిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ. ఒకవేళ కాలు స్లిప్ అయినా ఇంకేదైనా ఎంత డేంజరస్. ఇది 3rd ఫ్లోర్, ఆల్మోస్ట్ 3rd ఫ్లోర్ నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి దూకాడు. ఇది సహస్ర హౌస్, ఇదే ఆ బాబు ఉండేటువంటి హౌస్ ఇది. సరే మనకు కనిపిస్తోంది ఏముంది ఇటు నుంచి ఇటే అనుకోవచ్చు, బట్ ఇది ఎంత డేంజరస్ అంటే పడినా అసలు కాలు చేతు కాదు మనిషి కూడా చనిపోయే పరిస్థితి ఉంటది. ఇంత డేంజరస్ గా ఈ పక్కన ఇల్లులో ఉన్నటువంటి అబ్బాయే ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎవరు కూడా ఊహించి ఉండరు. సో ఇది సిచ్యువేషన్ అన్నమాట. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం. ఏం జరిగింది అసలు? ఐ థింక్ షాకింగ్ కదా. మీరు ఓకే మాకు తెలియక ఇంకా ఇది పరిస్థితి. ఓకే లాస్ట్ వస్తే ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి చేశాడు. మీరు అబ్బాయిని చూసుంటారు కదా, అంటే జస్ట్ పిల్లలు ఆడుతుంటారు అంతే తెలుసు తప్ప ఈ బాబు అని ప్రత్యేకంగా మనకు పాయింట్ అవుట్ చేయలేదు. అంత చిన్న బాబు కూడా చేస్తాడని మాకు తెలియదు కదా. అసలు డౌట్ రాలేదు. తర్వాత పోస్ట్ మార్టం లో ఇంత ఏజ్ వరకు చేసి ఉంటారు అంటే అప్పుడు మనకు డౌట్ అనేది. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే 15 నుంచి అంటే 25 years తక్కువ ఏజ్ వాళ్ళు. దీంట్లో తక్కువ ఏజ్ వాళ్ళు ఎవరు లేదు. ఓహో అచ్చా ఓకే. మరి సంజీవ్ రావు అనే వ్యక్తిని తీసుకుపోయారు కదా ఫ్యామిలీ అయితే. ఆయన అదే అయిపోయింది. మా మామయ్య వాళ్ళు, మా బామ్మర్ది వాళ్ళకి అందరికి ఇబ్బంది. అచ్చా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు. ఓకే కానీ పాప మాత్రం అన్యాయంగా మంచిగా ఆడుకునేది, మా వాళ్ళతో మంచిగా ఆడుకునేది మా పిల్లలతో. అదే యా ఇది సిచ్యువేషన్. ఒక్కసారి అసలు మనం ఊహించి కూడా ఉండమన్నమాట. ఇగో ఇదే హౌస్, ఇదే పెంట్ హౌస్. ఒక్కసారి మీరు చూడండి పైన ఉన్నటువంటి పోర్షన్స్, అంటే ఎక్కడైతే ఈ బాబు హత్య చేశాడు అనేటువంటి బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లోని వాళ్ళందరూ కూడా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఈ ఇంట్లోనే బాబు ఉండేటోడు అంటే అసలు నిజంగా లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటే అసలు నాకే భయం వేస్తుంది. అసలు ఏంటి ఇది 10th క్లాస్ బాబు ఇంత దారుణంగా ఎట్లా ఆలోచించగలిగిండు? అట్లాగే ప్లాన్ వేసుకొని మరి పేపర్లో రాసుకొని మరి ఎట్లా ఏం చెయ్యాలి, నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చెయ్యాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అని పేపర్లో రాసుకొని ఇంత దారుణంగా హత్య చేశాడు అంటే అసలు ఎవరికి కూడా నమ్మశక్యంగా కానటువంటి విషయం. సో పైనకైతే ఈ రోజు అలౌ చేసిండ్రు. యాక్చువల్లీ 5 days నుంచి కూడా ఎవరిని అలౌ చేయలేదు. సో ఇంత భయంకరంగా ఒక చిన్న బాబు ఆర్ ఒక మైనర్ బాలుడు ఇంకొక మైనర్ అమ్మాయిని చంపాడు. దట్టు రీజన్ ఏంటి అని అంటే అందులో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొని వెళ్దామని. సో అది ఎంతైనా కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు, అవి తీసుకొని వెళ్దాము అంతే సింపుల్. అదే మోటివ్ తోని రావడం, ఆ తర్వాత వచ్చి ఆ అమ్మాయి ఒక్కతే ఉంది అని గమనించుకోవడం, ఆ తర్వాత పేపర్లో రాసుకున్నట్టుగా ఫస్ట్ ఆ డోర్ ని ఓపెన్ చేయాలి.
దాని తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర గ్యాస్ బండ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కి సంబంధించిన అది లీక్ చేయాలి. లీక్ చేసిన తర్వాత ఎవరైతే సహస్ర ఉన్నారో ఆమెని భయపెట్టియాలి. నువ్వు ఒకవేళ అరిచినా ఇంకేం చేసినా నేను లిడ్ చేస్తాను అని. వెంట తెచ్చుకున్నటువంటి చాకు ఏదైతే ఉంటుందో ఆ చాకును చూపిస్తూ లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగిలించడం స్టార్ట్ చేశాడు. సహస్ర కలారా చూసిన తర్వాత ఏం జరిగింది, ఇంకా అరుస్తుంది లేకపోతే ఇంకెవరికన్నా చెప్పేస్తుంది అనుకున్నారు కాబట్టే ఇంకా లాభం లేదనుకొని వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా ఆమె మీద కూర్చొని గొంతు నులిమి ఆ తర్వాత కత్తితోని పీకని ఒక 12-13 సార్లు కట్ చేయడమే కాకుండా మొత్తం పొట్ట భాగం కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా రక్కి చంపేయడం అయితే జరిగింది. సో ఇది ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయింది అని అనుకోవచ్చు. కూకట్పల్లిలో పూర్తిగా ఈ ఇన్సిడెంట్ గురించి గత 5 రోజులుగా మాట్లాడుతున్నారు. లాస్ట్కి వస్తే ఎండ్ ఇంత దారుణంగా ఉంటది అని కూడా ఎవరు ఊహించి ఉండరు.